దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ వైసీపీ నేతలు వైఎస్కు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ ఆశయ స్ఫూర్తితో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాహుల్ను ప్రధానం చేసేందుకు పనిచేయాలంటూ తెలంగాణ సీఎం పిలుపునిచ్చారు. వైఎస్కు నిజమైన రాజకీయ వారసుడు జగన్ అని అన్నారు సజ్జల. ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం ఆలోచన ఏదైతే ఉన్నదో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తేనే పేదలకు సంక్షేమం అందుతుంది, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు వస్తాయని ఏదైతే ఉన్నదో ఆ స్ఫూర్తితోని మనందరం కలిసికట్టుగా పనిచేసి రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసే బాధ్యత రాజశేఖర రెడ్డి గారు 75వ జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఈ రోజు ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ఎవరైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి పూనుకుంటారో, ఎవరైతే ఆ దిశగా అడుగులు వేస్తారో వారే నిజమైన వైఎస్ఆర్ వారసులు. చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ వారి పాదముద్రలు ఇంకా మన అందరికీ కనిపిస్తూనే ఉన్నాయి. దానికి కారణం అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండిట్ని కూడా రెండు కళ్ళలాగా తీసుకొని ముందుకు తీసుకొని పోవటమే దానికి ప్రధాన కారణంగా మనం అందరం చూస్తూ ఉన్నాం. మన అందరి హృదయాల్లో, పేద ప్రజల గుండెల్లో ఒక చెరగని ముద్ర వేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి ఒక మనోధైర్యం ఇచ్చి నేనున్నాను, నీకు తోడు, నేను నాతోటి నడువు, మనం ఈ పార్టీని పునర్నిర్మించుకొని రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తామని ఒక ఆత్మీయతాభావాన్ని పంచిపెట్టి మీ అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో నిలబడే ఉంటాడు. లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలిచి చూపించిన నాయకుడు, అంత గొప్ప పరిపాలన అందించాడు. కాబట్టి ఆయన చావు వార్తను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలి దాదాపు 700 మంది చనిపోయారు అంటే ఇక ఆయన గురించి వేరే చెప్పను. రక్తం పంచుకున్న బిడ్డగారే కాకుండా ఆయన ఆశయాలకు వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాల మధ్యనే పార్టీ ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఆయనతో అడుగులు అడుగు వేసిన వేల మంది, లక్షల మంది అయ్యారు. కోట్ల మందికి ఆశాదీపంగా రాజశేఖర రెడ్డి గారిని మించి మరో 10 అడుగులు ముందుకు వేసే బిడ్డగా ఆయన నిజమైన రాజకీయ వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు. అప్ అండ్ డౌన్స్ వస్తాయి, రాజశేఖర రెడ్డి గారికి కూడా అప్ అండ్ డౌన్స్ వచ్చాయి. ఆయన ధీరుడిగా పోరాడి పరిపాలనలోకి వచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారే మన స్ఫూర్తి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలను అమలు చేయటమే కాదు, మరింత ముందుకు తీసుకువెళ్లవలసినటువంటి బాధ్యత కూడా తెలుగు రాష్ట్రాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజస్కంధాల మీద ఉన్నదనే విషయాన్ని మనం మర్చిపోవద్దని, ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మిమ్మల్ని అందరినీ జన్మదిన సందర్భంగా కోరుకుంటూ, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధికి వారు పడినటువంటి తపన, ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసినటువంటి సేవలు ఎప్పుడు కూడా మర్చిపోలేనివి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 5 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం జూలై 8వ తారీఖు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఒక పండుగ వాతావరణం తీసుకురావాలని చెప్పి ఒక రైతు దినోత్సవంగా మనం గడిచినటువంటి 5 సంవత్సరాలు జరుపుకున్నటువంటి సందర్భాలు చూసాం. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా 5 గొప్ప పథకాలు ఈ దేశంలో ఉండే తెలుగు రాష్ట్రాలకి, ప్రజలకి అందించిన ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న 2 తెలుగు రాష్ట్రాల ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండేదానికోసం మొట్టమొదటగా దేశంలో మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రారంభించారు. కాబట్టే ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరం అయినా సరే 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దేశ రాజకీయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయిన పేరు. రూపాయి వైద్యునిగా, పేదలకు సేవకునిగా, వెనకడుగు వేయని రాజకీయ నాయకునిగా వైఎస్ఆర్ది చెరగని ముద్ర. చనిపోయిన కొన్ని వేల ఇళ్లలో వైఎస్ఆర్ చేసిన మంచి ఉందంటే అతిశయోక్తి కాదు.
రాజశేఖర్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వ్యక్తి లేరు. 1949 జూలై 8న కడప జిల్లా పులివెందుల్లో పుట్టిన వైఎస్ఆర్ దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. గుల్బర్గా, కర్ణాటకలో వైద్య విద్యను పూర్తి చేశారు వైఎస్ఆర్. చదువు పూర్తయిన తర్వాత వైద్యుడిగా పేదలకు సేవలందించారు. ₹1 తీసుకుని వైద్యం చేశారు. అందుకే కడప జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన రూపాయి డాక్టర్గా పేరు పొందారు. ఓ వైద్యుడిగా ప్రజల్లోకి ఎలా వెళ్లారో ముఖ్యమంత్రిగాను అదే స్థాయిలో జనంలో నిలిచిపోయారు వైఎస్ఆర్. 1978లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. 1978లో జరిగిన ఎన్నికల్లో పులివెందుల నుంచి విజయం సాధించారు. 1980లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయ్యారు. తర్వాత ఎక్సైజ్, విద్యాశాఖకు మంత్రిగా సేవలందించారు. 1983, 1985 ఎన్నికల్లో పులివెందుల నుంచి గెలుపొందారు వైఎస్ఆర్. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇందిరాగాంధీ ఆయన్ను నియమించారు. కడప నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎంపీగా గెలిచారు. తిరిగి 1999లో పులివెందుల నుంచి గెలిచి ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి తనదైన ముద్ర వేశారు రాజశేఖర్ రెడ్డి. ఏపీ రాజకీయ చరిత్రను మలుపు తిప్పిన సంవత్సరం 2003. ఆ ఏడాదిలోనే 3 నెలల పాటు సుదీర్ఘ పాదయాత్రను చేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీలోని 11 జిల్లాల్లో 60 రోజుల్లో 1500 కిలోమీటర్లు తిరిగారు. తన పాదయాత్రతో 2004లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. రైతులు, పేదల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. జలయజ్ఞం ద్వారా నీటిపారుదల ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు. ప్రతిపక్షాలకు అసెంబ్లీలో చుక్కలు చూపిస్తూ తనదైన శైలిలో పంచులు, చలోక్తులు పేలుస్తూ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించారు వైఎస్ఆర్. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు ఉచిత విద్యుత్ అందించారు. గ్రామీణ ప్రజలకు ఆరోగ్య బీమా కార్యక్రమంతో పాటు దారిద్ర్య రేఖకు దిగువన ఉండే ప్రజలకు ఉచిత వైద్యం పథకం ప్రవేశపెట్టారు. 108 అంబులెన్స్లను తీసుకొచ్చారు. గ్రామీణ మహిళలకు తక్కువ వడ్డీ రుణాలు, గ్రామీణ పేదలకు సబ్సిడీ గృహాలు, సబ్సిడీ బియ్యం, వెనుకబడిన వారికి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా విద్యను అందించారు వైఎస్ఆర్. మైనారిటీల కోసం రిజర్వేషన్లు తీసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రబలంగా ఉన్న హింసాత్మక తీవ్రవాద వామపక్ష నక్సలైట్ ఉద్యమం బలహీనపడేలా చేశారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా 10 లక్షల ఎకరాలకు నీరు అందేలా చర్యలు తీసుకున్నారు. 5 ఏళ్ల తర్వాత 2009లోనూ కాంగ్రెస్ ను విజయ పదంలో నడిపించారు వైఎస్ఆర్. మహాకూటమి ఎత్తులను చిత్తు చేస్తూ తనదైన వ్యూహాలతో ప్రత్యర్థులను ఓడించారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ప్రభుత్వాన్ని నడిపించారు. అదే ఏడాది సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కన్నుమూశారు. దట్టమైన నల్లమల్ల అడవుల్లో పావురాల గుట్టపై ప్రతికూల వాతావరణంతో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. వైఎస్ఆర్ చనిపోయిన వార్త విని 122 మంది షాక్తో మరణించారు. ఇందులో చాలా మంది వైఎస్ఆర్ మద్దతుదారులు, సామాజిక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్లు ఉన్నారు. జూలై 8న వైఎస్ఆర్ జయంతి రోజున ప్రతి సంవత్సరం రైతు దినోత్సవంగా జరుపుకోవాలని 2020లో ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కడప జిల్లాకు గౌరవార్థం వైఎస్ఆర్ జిల్లాగా మార్చారు. విశాఖపట్నం స్టేడియంకు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారు. వైఎస్ఆర్ అంటే సంక్షేమం, సంక్షేమం అంటే వైఎస్ఆర్. ఆరోగ్యశ్రీతో కోట్ల మందికి ఆయుష్ పోశారు. చిల్లులు పడిన చిన్నారుల గుండెలకు వైద్యం అందించారు. చదువుకు నోచుకోని వాళ్లను గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయ్యేలా చేశారు. ఆసరా లేని అవ్వతాతలకు పింఛనిచ్చి ఆదుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని పథకాలను పేదల కోసం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయారు వైఎస్ఆర్. వైఎస్ఆర్ జీవితం ప్రజలతో ముడిపడింది. ఆయన హయాంలో ప్రతి పేద కుటుంబానికి మేలు జరిగింది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగంలో వైఎస్ఆర్ చేసిన సేవలు మరువలేం. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం అనేది వైఎస్ఆర్ సిద్ధాంతం. అందుకు అనుగుణంగానే ఆయన జీవించారు.
తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారు. రాష్ట్ర రూపురేఖలు మార్చడం కోసం నిరంతరం శ్రమించారు. ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ఆర్ అరకొరగా పథకాలను అమలు చేయకుండా అర్హులందరికీ అందించాలనే సంకల్పంతో ముందుకు సాగారు. ముఖ్యమంత్రిగా ఉచిత విద్యుత్ బకాయిల మాఫీపై సంతకం చేశారు. అంతకుముందున్న 9 ఏళ్ల కరువు నేర్పిన పాఠాలను గుర్తుపెట్టుకున్నారు. ఆ పాఠాలతోనే జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీళ్లను ఒడిసిపట్టి రిజర్వాయర్లలో నిలిపితే కరువు సమయంలో రైతన్నలను ఆదుకోవచ్చనే ఉద్దేశంతో వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు. 1,00,000 కోట్ల రూపాయల వ్యయంతో 81 ప్రాజెక్టులను నిర్మించి 1 కోటి ఎకరాలకు నీరందించాలని లక్ష్యంతో పనిచేశారు. పేదల చదువులకు పేదరికం అడ్డు కావద్దని వైఎస్ రాజశేఖర రెడ్డి భావించారు. నిరుపేదలు చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడితే ఆ ఇంటి తలరాతే మారిపోతుందనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది ఇంజనీర్లు, డాక్టర్లయ్యారు. తమ తలరాతలు మార్చుకోవడంతో పాటు ఎన్నో కుటుంబాలకు మేలు చేశారు. ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందించాలని వైఎస్ఆర్ సంకల్పించారు. అందుకు అనుగుణంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. ధనవంతులతో సమానంగా కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులలో ఉచితంగా వైద్య సౌకర్యాలు పేదలకు అందాయి. ఈ పథకం తెలుగు రాష్ట్రాల్లో నేటికీ అమలవుతోంది. మరోవైపు ఆపదలో ఆపన్న హస్తం అందేలా 108 అత్యవసర అంబులెన్స్ సేవలు, 104 మొబైల్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొచ్చారు వైఎస్ఆర్. అసలు సిసలు ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు. ఇందిరమ్మ ఇళ్లు, ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ, మహిళలకు అభయహస్తం, నిరుపేదలకు 2 రూపాయలకే కిలో బియ్యం, ఇలా ఎన్నెన్నో పథకాలు విజయవంతంగా అమలు చేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయన ఎజెండా ప్రజా సమస్యల పరిష్కారం మాత్రమే. ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపడమే కాదు, మనుషుల్ని ప్రేమించడం వైఎస్ఆర్ లక్షణం. ఈ విషయం ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. ఇది ఆయనకు సహజంగా వచ్చిన గుణం. వైఎస్ఆర్ ఉన్నన్ని రోజులు ఆయన వెంట ఎంతో మంది నడిచారు. ఇప్పటికీ ఎప్పటికీ ఆయన్ను మరిచిపోరు. అందులో ఒకరు కేవీపీ రామచంద్రరావు. ఈ ఇద్దరు మిత్రుల గురించి ప్రత్యేకం. వీళ్ళిద్దరి బంధం అనిర్వచనీయం. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మగా కేవీపీ రామచంద్రరావు ఉన్నారంటే వీళ్ళిద్దరి స్నేహం గురించి చెప్పనక్కర్లేదు. రాజశేఖర రెడ్డి గారు హృదయపూర్వకంగా రామచంద్రరావు అనేవాడు. ఆయన నమ్మి నా ఆత్మ, కనీసం నా ఆత్మ లాంటివాడు అని కూడా కాదు, నా ఆత్మని చెప్పాడు. అప్పటి నుంచి ప్రజలు నన్ను డిఫరెంట్గా చూడటం మొదలుపెట్టారు. అది ఆయన గొప్పతనం. నాకు అటువంటి స్థానం ఇవ్వటం, అది 2009లో ఆగస్టులో ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే రోజున నాకు చాలా ఎలివేషన్ వచ్చింది. ఎన్ని రోజులు గడిచినా, శతాబ్దాలు పూర్తయినా తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ గుర్తుండిపోతారు. ఇవాళ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 75వ జయంతి జరగబోతుంది. వైఎస్ఆర్తో తన అనుబంధాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్తో తన ప్రయాణం 1966లో మొదలైందని కేవీపీ చెప్పారు. వైఎస్ఆర్ అంతిమ శ్వాస వరకు తాను వెంట నడిచానన్నారు. పేదలు, రైతుల మేలు కోసం వైఎస్ఆర్ తప్పించేవారని, ఎన్నో ప్రాజెక్టులు, పథకాలకు జీవం పోశారన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచిందన్నారు కేవీపీ. అమెరికాలో ఒబామా హెల్త్ కేర్ పథకం వచ్చిందని, మన దేశంలో ప్రధాని మోదీ ఆయుష్మాన్ భారత్ అమలు చేశారని చెప్పారు. కేవీపీ తన ఆత్మ అని వైఎస్ఆర్ చెప్పేవారని, వైఎస్ఆర్ తనపై ఎంతో అభిమానం చూపించేవారంటున్న కేవీపీతో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి. ఆయన మన నుంచి దూరమై దాదాపు 15 ఏళ్లు పూర్తవుతుంది. రాజశేఖర రెడ్డి పేరు వినగానే మొదటగా గుర్తొచ్చేది ఆయన ఆత్మ కేవీపీ రామచంద్రరావు. కేవీ రామచంద్రరావు మనతో ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. సార్, దాదాపు అంటే ఇప్పుడు 75వ జయంతి, ఈ 75వ జయంతి సందర్భంగా కూడా దాదాపు ఆయన మన నుంచి దూరమై కూడా 15 ఇయర్స్ అవుతుంది. ఏం చెప్పదలుచుకున్నారు సార్? మీరు ఒక చాలా అత్యంత సన్నిహితులు అంటే మీరే. మా యొక్క ప్రయాణం 1966 నుంచి మొదలయ్యి
గుల్బర్గా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్గా ఉన్నప్పటి నుంచి మొదలయ్యి ఆయన చివరి శ్వాస, ఆయన ఇక్కడి నుంచి ఫ్లైట్లో బయలుదేరే వరకు 2009 సెప్టెంబర్ 2 వరకు మా యొక్క సుదీర్ఘమైన అనుబంధం కొనసాగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ఆయన తోటి చాలా స్ఫూర్తి పొందారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఆయన పేద ప్రజలకి, అట్టడుగు ఉన్న వర్గాల వారికి, ముఖ్యంగా సన్నకారు చిన్నకారు రైతులకి తప్పించిపోయేవారు. వాళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలా, ఎట్లా వాళ్ళ అభివృద్ధిలో తన భాగస్వామి కావాలా అని డిఫరెంట్ ప్రాజెక్ట్స్, డిఫరెంట్ పథకాలు అన్నీ తీసుకొని వచ్చారు. వినూత్నమైన ఆలోచనలతోటి ఆయన ముందుకొచ్చారు. ముఖ్యంగా ఆయన ఆలోచన పరంపరలో నుంచి వచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈరోజు ప్రపంచానికే మార్గదర్శకమైంది. ప్రపంచంలో హెల్త్ కేర్ విషయంలో వస్తే మొట్టమొదటి ఫౌండేషన్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారి మానసపుత్రిక అయిన రాజీవ్ ఆరోగ్యశ్రీ. సార్, ముఖ్యంగా అంటే ఇప్పుడు 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఈసారి మాత్రం చాలా ఎక్కువగా సెలబ్రేషన్కి సంబంధించి కూడా ఎక్కువగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంతవరకు కూడా ఎప్పుడు ఇలా జరగలేదు. అంటే విజయవాడలో ఏర్పాట్లు చేయడం కానీ, హైదరాబాద్లో చూసినట్లయితే కూడా పంజాగుట్ట విగ్రహం కానీ చూసినట్లయితే కానీ కార్యక్రమాలు కూడా హైవీగా చేస్తున్నారు. ఒక అకేషన్ ఉండాలి కదా బ్రదర్. ఇప్పుడు ఆయన 68th బర్త్డేకి ఆయన ఉన్నారు. సో ఆయనకి అది పెద్ద ఇవన్నీ జరుపుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఆయన జరుపుకోలేదు. ఈవేళ మళ్ళీ ఒక అకేషన్ వచ్చింది. మా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ఆయన్ని స్మరించుకోవడానికి, ఆయన యొక్క విశిష్టతను గురించి ప్రపంచానికి తెలియజేయడానికి 75th బర్త్డే అనేది ఒక అకేషన్గా తీసుకున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డనే షర్మిల అక్కడ పార్టీ పగ్గాలు చేపట్టింది. రేపు కూడా కార్యక్రమాలు చేస్తుంది. ముందు పార్టీని సంబంధించి ఆయన ఎక్కువగా కాంగ్రెస్ని అభిమానించేవారు. కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ఇది చూశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలని చెప్పేసి ఆయన చివరి కోరిక కూడా చెప్పారు. మీరు కూడా పదే చెప్తుంటారు. అది దానికోసం ఏపీ ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది? పార్టీ ఇవాళ సంఘటితం అవుతా ఉంది. రాజశేఖర రెడ్డి గారి ఆదర్శాలని ముందు పెట్టుకొని ఇందిరమ్మ రాజ్యం అనేది ఇవాళ కూడా ప్రజలు మర్చిపోలేదు. రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు ఏ పథకానికి తన పేరు పెట్టుకోలేదు. ఇందిరమ్మ రాజ్యం తీసుకొద్దాం, ఇందిరమ్మ రాజ్యం అనేది ఆయన కళ్ళగనేవాడు. అట్లాగే ఆయన పథకాలన్నిటికీ జవహర్లాల్ నెహ్రూ ఓఆర్ఆర్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఏదైనా కానీ ఆ ఫ్యామిలీని, వాళ్ళు చేసిన సేవల్ని, వాళ్ళు చేసిన త్యాగాలని దేశం కోసం ఆయన వాటిని గుర్తు చేసుకుంటూ ఆ పార్టీ అడుగుజాడల్లో, పార్టీ సిస్టంలో ఆయన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగారు. మీ అనుభవాలు అన్నీ చాలా గొప్పవి కాబట్టి గతంలో మీరు నడిపించిన విధానం కానీ అవి కానీ వాళ్ళకు ముందు తరాలకు కూడా అందించగలిగితే కూడా వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్తారు. అట్లాంటి ఆలోచనలు కానీ గతంలో రాజశేఖర్తో మీరు జరిగిన ప్రయాణానికి సంబంధించి వాళ్ళ కూతురికి ఏమైనా షేర్ చేసుకుని వాళ్ళకి అనుభవించే మీ అనుభవాలను వాళ్ళకు చెప్పే అవకాశం ఉంది? తప్పకుండా. నన్ను ఎప్పుడు ఏ విషయంలో తను సంప్రదిస్తున్నా నాకు తోచిన విధంగా ఆవిడకి సలహాలు ఇస్తూనే ఉన్నాను. తన ప్రాణానికి ప్రాణంగా నన్ను భావించే రాజశేఖర రెడ్డి కూతురు పార్టీని నడిపిస్తున్నప్పుడు ఇంతకుముందు కూడా ఎవరు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నా నా శక్తి వంచన లేకుండా నేను పనిచేసేవాడిని. ఇప్పుడు ఇంకా ఎక్కువగా నా శక్తికి మించి కూడా పనిచేస్తాను. ఓకే, రైట్. ఇది రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా కేవీపీ రామచంద్రరావు చెప్తుంది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి ఏవైతే అనుభవాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఖచ్చితంగా ఆయన కూతురు ఇప్పుడు షర్మిల ఏపీపీసీసీ అధ్యక్షులుగా ఉంది కాబట్టి ఆమెకు ఖచ్చితంగా తన అనుభవాలను అందిస్తాను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి చివరి కోరిక ఏదైతుందో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం కోసం తన వంతు ప్రయత్నం కోసం కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా ఏపీలో ముందుకు తీసుకెళ్తారని కూడా చెప్తున్నారు. కెమెరా భిక్షపత్తో ప్రతాప్, 10 టీవీ, హైదరాబాద్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 టీవీ.